హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే we are making a super village style చట్నీ, చెన్నంగాకు పచ్చడి. దీన్నే కస్విందాకు పచ్చడి అని కూడా అంటారండి. ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఆరోగ్య రహస్యం. విటమిన్ సి, ఐరన్, కాల్షియం అన్నీ ఉన్నాయి ఈ ఆకుల్లో. నేను చెన్నంగాకులతో పాటు కొత్తిమీర, పుదీనా, పుంటాకులు కూడా యాడ్ చేశానండి. ఇంకా టేస్టీ వచ్చేసి డబుల్ త్రిబుల్ అవుతుంది. అందరూ ట్రై చేయాల్సిన ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి, ఒక 10 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన నువ్వులు, జీలకర్ర, నానబెట్టిన చింతపండు. ముందుగా మీడియం ఫ్లేమ్ మీద కడాయి వేడి చేసి 2 నుంచి 3 పావుల వరకు నూనె తీసుకొని అందులోనే కొన్ని జీలకర్ర, 10 ఎండుమిర్చి, ధనియాలు వేయించి పక్కన పెట్టేయాలి. ఇందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు కూడా వేసి కొంచెం సేపు 2 మినిట్స్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. అదే కడాయిలో మనం తీసుకున్న చెన్నంగాకులు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఫ్రై చేయాలండి. ఈలోపు నేను మిక్సీలో ముందుగా వేయించి పెట్టిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మనకి చెన్నంగాకు అనేది ఫ్రై అవుతుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి రోస్ట్ అవ్వాలండి. చాలా వరకు పచ్చడి కుదరపోవడానికి కారణాలు ఇక్కడే అండి. ఆకు ఎంత బాగా ఫ్రై అయితే మనకి మిక్సీ అవ్వడానికి అంత ఈజీ అవుతుంది. ఈ ఆకు అంత ఈజీగా మనకి మిక్సీ పట్టదండి. అందుకే బాగా ఫ్రై చేసి పెట్టాలి. ముందుగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టిన మిర్చి పేస్ట్ ఉంది కదండి, అందులోకి ఆకుల్ని యాడ్ చేసి ఫ్రై చేయడమే. అంతే అండి, ఇంకా మనకి పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే కనుక ఆహా అంటారు. చాలా బాగుంటుంది రుచి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.